హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాధురి టేస్టీ ఫుడ్. ఈరోజు చికెన్ తందూరి కబాబ్ చేస్తున్నాను. చికెన్ తందూరి కబాబ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా. చికెన్, కారం, తందూరి మసాలా, కసూరి మెంతి, ఆయిల్, పసుపు, లెమన్, పెరుగు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియా పౌడర్, ఆయిల్. ఓకేనా ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం. చికెన్ తందూరి కబాబ్ని ఇంట్లోనే చేసుకోవచ్చు, టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నేను 1 kg చికెన్ తీసుకున్నాను. నిమ్మరసం వేసుకోవాలి. ఒక చెక్క నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి. తందూరి మసాలా 2 టీ స్పూన్లు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, 2 టీ స్పూన్స్ ధనియా పౌడర్, 2 టీ స్పూన్ల గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ పెరుగు, 3 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను. టీ స్పూన్స్ కారం వేస్తున్నాను. 3 టీ స్పూన్స్ కారం వేసుకున్న తర్వాత 2 టీ స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. రెండు టీ స్పూన్లు ధనియా పౌడర్ వేసుకోవాలి. కసూరి మెంతి వేసుకోవాలి. వేసుకున్న మసాలాలు చికెన్కి బాగా పట్టించాలి. ఇలా ముక్కలకి బాగా పట్టించుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా మొత్తాన్ని బాగా పట్టించుకోవాలి ముక్కలకి మసాలాని. అర టీ స్పూన్ కొద్దిగా పసుపు వేసుకోవాలి. చికెన్కి మసాలా మొత్తం పట్టించిన తర్వాత చికెన్ని 1 గంట మ్యారినేట్ చేసుకోవాలి. 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టుకొని నాననివ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. 1 అవర్ తర్వాత తీసి తందూరి చికెన్ కబాబ్ చేసుకుందాం. గంట మ్యారినేట్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో నుండి చికెన్ని తీసుకోవాలి. తీసుకొని ఒక్కొక్క పీస్ని దీనికి పెట్టేసుకోవాలి. ఆనియన్, మళ్ళీ ఒక పీస్, ఆనియన్, మళ్ళీ ఒక పీసు, క్యాప్సికమ్ ఒక ముక్కని ఇలా అన్నిటిని గుచ్చేసుకోవాలి. ఇలా అన్నిటికీ గుచ్చేసుకోవాలి. ఒక ఆనియన్, ఒక క్యాప్సికమ్, ఇలా ఒక ఆనియన్, ఒక క్యాప్సికమ్,
వన్ పీస్ పెట్టుకుంటూ క్యాప్సికము ఆనియన్ ఇలా పెట్టేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. బొగ్గుని ఇలా వేడి చేసి బొగ్గు పైన ఇలా పెట్టేసుకోవాలి. ఇలా కాల్చుకోవాలి తిప్పుకుంటూ. నాన్ స్టిక్ ప్యాన్లో కూడా చికెన్ కబాబ్ని ఈజీగా చేసుకోవచ్చు. నాన్ స్టిక్ ప్యాన్ మీద కూడా చేసి చూపిస్తాను. ఇలా టర్న్ చేసుకోవాలి. స్లో ఫ్లేమ్లో ఇలా కుక్ చేసుకోవాలి. కాసేపు మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు. మూత తీసి చూద్దాం. ఇప్పుడు మసాలా కలుపుకున్నప్పుడు వేసిన ఆయిలే, మళ్ళీ వేయలేదు. మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. మూత తీసి ఒకసారి చూద్దాం. ఇక్కడ చికెన్ కబాబ్ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. తందూరి చికెన్ కబాబ్కి ఫైనల్ టచ్ ఇలా బొగ్గుని కాల్చుకొని నెయ్యిని 2-3 చుక్కలు ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి. 5 మినిట్స్ స్టవ్ ఆపేసుకోవాలి. ఇలా చికెన్ని స్మోక్ చేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. తందూరి కబాబ్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వీటిని తీసేసుకుందాం. తందూరి కబాబ్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నాన్ స్టిక్ ప్యాన్ మీద చేశాను. బాగా ఉడికింది. చాలా బాగా ఉడికింది. ఈ బుగ్గుల పైన కాల్చుకున్నవి. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.